మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. ముదోల్ నియోజకవర్గంలో బైంసా పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగితే వాళ్ళందరికీ గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు మోహన్ రావు పటేల్. మోహన్ రావు పటేల్ గారు ఈ ఏరియాకి కలియుగ దాన కర్ణులు అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక్కడ. ఎందుకంటే ఆపదలో ఉన్న ఎవరికైనా మోహన్ రావు గారు పటేల్ దగ్గరికి వెళ్తే అక్కడ ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చాలా మందికి తెలుసు. కాబట్టి మోహన్ రావు పటేల్ గారు చాలా సంవత్సరాలుగా ఎన్నో దానాలు చేస్తూ ఇక్కడ అందరి ప్రజల మనసులు గెలుచుకుంటున్నారని మనం చెప్పవచ్చు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారం అంటే మోహన్ రావు పటేల్ గారి దగ్గరికి వెళ్తే అక్కడ పరిష్కారం దొరుకుతుంది అని చెప్పేసి ప్రజల్లో ఆ భావన ఉంది. అదే కాకుండా ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ మోహన్ రావు పటేల్ గారు మోహన్ రావు ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నారు. ఇవాళ కుబీర్ మండలం పార్డీ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో అక్కడ విద్యార్థులకు తాగునీటి సమస్య ఉందని తెలుసుకొని దాదాపు 1000 మందికి సరిపడా, అంటే 1000 మంది స్టూడెంట్కి సరిపోయే ఒక వాటర్ ప్యూరిఫై ప్లాంట్ని అక్కడ నెలకొల్పడం జరిగింది. దాని ద్వారా విద్యార్థులకు శుద్ధ జలాలు మంచినీటి సౌకర్యం కల్పించాడు. దానివల్ల ఏంటంటే విద్యార్థులు ఎంతో ఆనందపడ్డారు. ఇంతకుముందు కూడా అదే స్కూల్లో దాదాపు 10వ తరగతి విద్యార్థులకు ప్యాడ్లు అయితేనేమి, పెన్నులు అయితేనేమి, ఇతర చాలా అక్కడ వసతులు అక్కడ మోహన్ రావు పటేల్ గారి ఆధ్వర్యంలో కల్పించారు. ఆ స్కూల్ అనే కాదు, ఇవాళ ఇంకా బైంసా మండలం మాగాం స్కూల్లో కూడా వాటర్ ప్యూరిఫై ప్లాంట్ అక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు ముఖ్యంగా ఈ బైంసా పట్టణంలో చదువుకునే విద్యార్థులకు లైబ్రరీ ఏర్పాటు చేసి ఎంతో మంచి సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు. చాలా మంది నిరుద్యోగులు ఆ లైబ్రరీకి వచ్చి వాళ్ళు అక్కడ చదువుకోవడంతో చాలా మంది వాళ్ళ చదువుకున్న దాంట్లో కూడా చాలా మందికి జాబులు రావడం అయితే జరిగింది. ప్రతి మంచి కార్యక్రమం వెనుక అక్కడ మోహన్ రావు పటేల్ గారు ఖచ్చితంగా ఉంటారనే ఇక్కడ ప్రజలు నమ్ముతా ఉన్నారు. ఈరోజు ఈ వాటర్ ప్యూరిఫై ప్లాంట్లు ఈ 2 స్కూళ్ళలో ఏర్పాటు చేయడం వెనుక అక్కడ స్టూడెంట్స్ అయితేనేమి, ప్రధాన ఉపాధ్యాయులు అయితేనేమి చాలా ఆనందం వ్యక్తం చేశారు. మరి మీ ప్రధాన ఉపాధ్యాయులు శుద్ధ మంచినీటి సమస్య ఉంది అని చెప్పడం, తప్పకుండా చేద్దామని మా ట్రస్ట్ సభ్యులతో చర్చించి ఇక్కడికిక్కడే దానికి ఆమోదం తెలపడం జరిగింది. మరి ఈరోజు చాలా మంచి దినం. 23 జూలై అంటే చంద్రశేఖర్ ఆజాద్ గారి పుట్టినరోజు, బాలగంగాధర్ తిలక్ గారి పుట్టినరోజు కూడా ఈరోజే. కాబట్టి ఈ మంచి కార్యక్రమాన్ని ఈరోజు మన పార్డీ పాఠశాలలో ప్రారంభించడం జరిగింది.